జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఏదైతే 2022 మార్చ్ ఆ యొక్క సమయంలో దాదాపు 4 రోజుల వ్యవధిలోనే 26 మంది చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిందని చెప్పుకోవాలి. అయితే దానికి కల్తీసారా కారణం అని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ పార్టీ సంబంధించి అనేక మంది నాయకులు ఆ యొక్క దానికి సంబంధించి పోరాటాలు చేయడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం సహజ మరణాలుగా చిత్రీకరించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వాస్తవాలు వెల్లడించాల్సిందిగా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. మొత్తానికి ఇదే అంశం మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాన్ గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి ఆర్థికంగా ఎంత మేర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది ఆర్థికానికి సంబంధించిన స్కామ్ మాత్రమే కాదు, ఆరోగ్యాలకు సంబంధించి కూడా అనేక వేల మంది ప్రాణాలు పోయాయి, అనేక మంది జబ్బులు పడ్డాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగుదీసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లోనే ప్రధానంగా చెప్పుకోవాల్సింది జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల కేసులు. ఇప్పటి వరకు ఆ కేసులు అంటే గత ప్రభుత్వంలో సహజ మరణాల కిందనే చిత్రీకరించారు. కానీ బాబు గారు మాత్రం దాని మీద సీరియస్ తీసుకొని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022లో తమ ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడంలో భాగంగా తమ పాలనా హయాంలో నాటుసారా అమ్మకాలే జరగటం లేదు, అసలు నాటుసారా వినియోగించి ప్రజల ఆరోగ్యాలు చెడిపోవట్లేదు, ఈ కల్తీ సారా వినియోగం వల్ల ప్రాణాలు కోల్పోలేదు అని చెప్పని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి, అంటే దాన్ని అడ్మిట్ అయితే ఎక్కడ తమ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటదో అని చెప్పని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి ఒక నేరాన్ని కప్పిపెట్టారు. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా నారాయణ స్వామి గారు వాళ్ళు వెళ్ళి అక్కడ సారా బట్టీలు పెట్టి సారా కాసి ప్రజలకు అమ్మారని చెప్పని ఎవరు ఆరోపణ చేయలేదు కదా. ఎవరో నాటు సారా కాస్తా ఉన్నారు. ఆ నాటు సారా కాసే ప్రాసెస్ లో కల్తీ జరగటం వల్ల 26 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు అని చెప్పనేది ఆరోపణ. జంగారెడ్డిగూడెంలో ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో 35 to 38 to 40 years ఏజ్ గ్రూప్ లో ఉన్న, అంటే ఏంటి అయితే యువకులు లేదు 40 years దాటిన మధ్య వయస్కులు, ఒకే టైంలో వీళ్ళు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అవన్నీ సహజ మరణాలు, మీరు సమాజంలో మోర్టాలిటీ రేటు చూసుకోండి, అంటే వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యాలతో చనిపోయే వాళ్ళు ఉంటారు కదా సహజ మరణాలు, అదే రేటు ప్రకారం అక్కడ చనిపోయారు అంటున్నాడు. అది అసంబద్ధమైన వాదన. ఇది అసంబద్ధమైన వాదన, ప్రజలని ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది అని చెప్పి నాబోటాలం అప్పుడు ఎన్నో వీడియోల్లో ప్రభుత్వానికి ఎత్తి చూపాం. నేను ఇదే అంశాన్ని ప్రస్తావించా. మీరు ప్రభుత్వ పరంగా నాటుసారా కాసి అమ్మారని చెప్పని వారు ఆరోపణ చేయటంలా, కానీ ఇవాళ జరిగిన ఒక దుస్సంఘటనని మీ ప్రభుత్వ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పని సంఘటనే జరగలేదు అని చెప్పని దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయటం వల్ల అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్తుల్ని మీరు కాపాడుతున్నారు, మీరు ఒక నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నేను పదే నేను చాలా వీడియోలో కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రతిపక్షం అసెంబ్లీలో గొంతు చించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడచవని పెట్టింది. అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అన్నట్టుగా ఆనాడు ప్రతిపక్షం ఎంతగా గొంతు చించుకొని అక్కడ జరిగినవి కల్తీ సారాయ మరణాలయ్యా అని చెప్పే ప్రయత్నం చేసిన నిండు అసెంబ్లీని తప్పుదో పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆయనకున్న 151 మంది సంఖ్యాబలంతో వాస్తవంగా సభకు తప్పుడు సమాచారం ఇస్తే సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. సభా హక్కుల ఉల్లంఘనకి పాల్పడితే ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది సభకి. కానీ ఇక్కడ సభా నాయకుడే ఆయన, కంచే చేనుమేసినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, సభా నాయకుడు ఆయన, సభా హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డాడు. పాలకుడుగా ఒక జరిగిన నేరాన్ని అడ్మిట్ కాకుండా నేరం చేసిన వాళ్ళు తప్పించుకుపోవడానికి మార్గం చూపాడు. అక్కడ నేరం జరిగిందని అడ్మిట్ అయితే ఎవరు ఆ తప్పుకు బాధ్యులు అనేది విచారణ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అసలు నేరమే జరగలేదు అంటే 26 విలువైన ప్రాణాలు పోతే వాటిని సహజ మరణాలుగా ఎలా చెప్తావు? సహజ మరణాలు అనుకుందాం. సమాజంలో పనిచేసే ఏజ్ గ్రూప్ లో ఉన్న 35 years and 45 years మధ్యలో ఉన్న వాళ్ళే చనిపోతారా సహజ మరణాలు అయితే? వృద్ధులు, అనారోగ్యానికి బారిన పడిన వాళ్ళు, అదే సందర్భంలో వృద్ధులైన మహిళలు కూడా ఉంటారు, అనారోగ్యం బారిన పడిన మహిళలు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అందరికందరూ ఒకే రకంగా వాళ్ళ మరణాలు సంభవించింది. ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? వీళ్ళు ముందు సారాయి తాగారు, ఆ సారాయి తాగిన తర్వాత దాని ఇంపాక్ట్ వల్ల శారీరక సమస్యలు తలెత్తినాయి, అనారోగ్యానికి గురయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇక్కడ స్పష్టంగా ఏజెన్సీ ప్రాంతం, అది జంగారెడ్డిగూడెం ప్రాంతం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ కొండల్లో గుట్టల్లో నాడు సారాయి కాస్తున్నారు. నాడు సారాయికి ఇంతమంది ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు అక్కడ? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాపమే. ఆయన ఏం చేశాడు ఆ రోజున? నేను మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత
రీటైల్ అమ్మకాల మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు, నేను ధరలు పెంచుతున్నా, ధరలు పెంచిన పక్షంలో ధర ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యసనపరులు కొనలేక తాగుడు తగ్గిస్తారు అని చెప్పని ఒక వితండవాదంతో 70% మద్యం ధరలు పెంచాడు. నిజమే, వ్యసనానికి బానిసైనాడు ఏం చేస్తాడు, నువ్వు ధర పెంచావు, ప్రభుత్వ షాపుల్లో కొనే స్తోమత లేనాడు చౌకగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని తాగడానికి అలవాటు పడుతున్నాడు. దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని చౌకగా సారాయి అందిస్తాము అని చెప్పని ఇల్లీగల్గా సారాయి కాసి తీసుకొచ్చి వాటిని అమ్మారు. వాటిని తాగి ఆ వ్యసనపరులు వాళ్ళు వ్యసనానికి బానిసలై ఉన్నారు. ఆ టైంకి ఏదో ఒకటి తాగాలి. అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అని అంటే, కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో షాపులన్నీ మూసేస్తున్నాయి. వ్యసనానికి బానిసైన వాళ్ళు ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పని శానిటైజర్లు తాగి 10 మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్పిరిట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్మిట్ కాల. శానిటైజర్లు తాగి ఇంతమంది చనిపోయారనే వాస్తవాన్ని ధృవీకరించడానికి పాలకులు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలాగే ఇప్పుడు ఈ అంశంలో కూడా ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత నేనైతే అసలు ఆ అంశాన్ని ఎన్ని సందర్భాల్లో మీడియా చర్చల్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రస్తావించుంటాను. నిన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ రోజు జరిగిన ఆ మరణాల మీద అసలు ఏం జరిగింది అనేది నిర్ధారణ చేయడానికి కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి ఒక వైద్య నిపుణుడిని, ఎక్సైజ్ అధికారిని, పోలీస్ అధికారితోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్ కమిటీ. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఫోరెన్సిక్ టెస్ట్ రిపోర్ట్లు, ఆ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు ఇవన్నీ తీసుకొని అసలు ఆ మరణాలు ఎలా సంభవించినాయి. ఇక్కడ గమనించుకుంటే సహజ మరణం అని చెప్పని కానీ కొట్టేస్తే ప్రభుత్వానికి చాలా తేలిక. సహజ మరణం కాదు, కొందరు అత్యాశతో చేసిన ఈ నాటుసారా కాయటం వల్ల దాన్ని సేవించి ఈ మరణాలు సంభవించినాయని చెప్పని అడ్మిట్ అయితే అటువంటి నేర సంఘటనలో బాధితులుగా మారిన కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందే అవకాశమూ లేదు. ఎందుకంటే వాటిని ఆ నేరపూరితంగా జరిగిన మరణాలుగా అడ్మిట్ కాలాయన. అక్కడ స్థానిక అధికారులకి తెలుసు, బాధితులైన కుటుంబ సభ్యులకి తెలుసు. కాకపోతే ఆయన ఒక మాట చెప్పాడు కదా, వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి మరణం గురించి, మా చిన్నాయన్ని ఎవరు చంపారు అనేది చనిపోయిన చిన్నాయనికి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు అన్నాడు. అట్లా ఇప్పుడు కూడా ఏం చెప్తాడు, ఈ 26 మంది ఎలా చనిపోయారు అనేది చనిపోయిన 26 మందికి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. కానీ ఆ మరణాలు ఎలా సంభవించినాయి అనేది ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లకి, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకి, ఎక్సైజ్ అధికారులకి, బాధితులైన కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. కానీ వాటిని గ్రహించడానికి, వాటి వాస్తవాలని అడ్మిట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా సరే ఆ మరణాల నిగ్గు తేల్చి ఎందుకు ఆ మరణాలు సంభవించినాయి అనేది కనుక నిర్ధారణ అయితే, ఇంతమంది మరణాలకు బాధ్యులు ఎవరు అనేది ఇప్పటికైనా విచారణ చేసి అంతమందిని చంపిన ఆ నాటుసారా వ్యాపారులని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. వాళ్ళ ఈ నాటుసారా సరఫరా వల్ల ఇంతమంది విలువైన ప్రాణాలు కోల్పోయారు, అన్ని కుటుంబాలు అనాథలుగా మారినాయి. అదే సందర్భంలో ఇంతటి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా సభకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 100కి 100 ఆయన కూడా అకౌంటబుల్ చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.